నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. విజయమ్మ గారు మొన్న లేఖ రాసిన తర్వాత ఆ లేఖ గురించి ప్రస్తావించాల్సింది, మాట్లాడాల్సింది ఓన్లీ ఆ కుటుంబ సభ్యులు మాత్రమే. అంటే ఆస్తుల గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ముగ్గురే మాట్లాడుకోవాలి. కానీ 2009 నుంచి కూడా ఎన్నిసార్లు మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి నుంచి రెస్పాండ్ లేకపోవడంతో విజయమ్మ గారు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ గురించి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, సతీష్ రెడ్డి కావచ్చు, ఇలా చాలామంది మనం మాట్లాడడం చూస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు ఎవరు మాట్లాడడానికి అని చెప్పేసి అంటూ షర్మిల గారు నిజంగా మా ఆస్తుల గురించి మీకు సంబంధం లేదు కదా, మీకు సంబంధం లేదు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు కుక్కలు మురిగినట్టే అని మాట్లాడు. దానికి ఆయన మళ్ళీ వచ్చేసి మేము జాతి కుక్కలు అని చెప్పేసి అనడం, అరే మీరు కుక్కలు కూడా కాదు మీరు సైతాన్లు అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు షర్మిల గారు అనడం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దమ్ము ధైర్యాల గురించి ప్రస్తావన వచ్చింది. అయితే షర్మిల గారు లేకపోతే విజయమ్మ గారు అడిగితే కాదు, చాలామంది జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంటి కథ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దమ్ము ధైర్యం గురించి మనం చాలా విపులంగా చర్చించుకోవాలి. ఇప్పుడు అది కూడా జగన్మోహన్ రెడ్డిది, ఇంకెవరిది కాదు. ఎందుకంటే మనకి తెలిసి ఇప్పుడు ఎవరు షర్మిలకు ఉండే దమ్ము ధైర్యంలో 1000వ వంతు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈరోజు ఇంత జరిగాక కూడా తనకి ప్రాణ భయం ఉన్నా కూడా ఆవిడ అన్నగారిని నిలదీయగలుగుతోంది ప్రెస్ మీట్లు పెట్టి. మరి ఒక ఆడ మనిషి అయి ఉండి ఆవిడ అంత భయం ఉండి కూడా, ఎందుకంటే సునీత లాంటి వాళ్ళే భయపడ్డారు. తండ్రి హత్య జరిగాక దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఆవిడ కష్టపడుతూ ఇన్ని సంవత్సరాలు, 7 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 8వ ఏడు వచ్చాక ఆవిడ భయపడినా కూడా ఆవిడ ఇంకా పోరాటం ఆపలేదు. అది దమ్ము ధైర్యం అంటే వీళ్ళిద్దరిది మనం మాట్లాడుకోవాలి యాక్చువల్లీ. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నాకు చాలా అంటే ఆయన చెప్పడు, ఆయన మాట తప్పను మడమ తిప్పను అన్నాడు తప్ప నాకు దమ్ము ధైర్యం ఉందని ఏ రోజు చెప్పలా. చుట్టూ ఉండే వాళ్ళ చెప్పిస్తూ ఉంటాడు, మా అన్నకి చాలా దమ్ము ఎక్కువ ధైర్యం ఎక్కువ అని. అంటే మనకి ఏది లేదో అది మన చుట్టూ ఉండే వాళ్ళ చేత చెప్పించుకుంటాం మనం. ఆ రకంగా మీరు అన్నట్టుగా పార్టీని ఎవరి దగ్గర నుంచి అయితే లాక్కున్నాడో జగన్మోహన్ రెడ్డి, ఆ శివకుమారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నా పార్టీ నాకు ఇచ్చేయన్నాడు. ఇప్పుడు ఆయన కోర్టుకు వెళ్తే ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అదేవిధంగా తల్లి కూడా ఇటీవల కాలంలో నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఆస్తి పంపకాలు చెయ్యని. సో అక్కడ తండ్రి ఆ రోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని భరించలేక. ఈరోజు శివప్రసాద్ రెడ్డి కావచ్చు, మీరు చెప్పినట్టు సతీష్ రెడ్డి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇవాళ అందరూ కూడా మా అన్న చాలా దమ్ము ధైర్యం ఉన్నవాడు, అందుకే ఎలహంకలో పడుకుంటాడని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ చూసారో లేదు, సాయి జర్నలిస్ట్ సాయి చాలా మంచిగా సమాధానం ఇచ్చారట షర్మిలకి వీళ్ళందరూ. మరి ఎవరిచ్చారు? ఈ శివప్రసాద్ రెడ్డి వాళ్ళు సరైన సమాధానం ఇచ్చారా? అంటే అదే విధంగా జర్నలిస్ట్ సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల పైన కూడా అదే విధంగా మాట్లాడితే ఒప్పుకుంటాడా జర్నలిస్ట్ సాయి అంటే? అది మరి ఆయనే చెప్పాలి, ఎందుకంటే ఆయన ఒక మనిషి అయితే ఒప్పుకోడు. అర్థమైందా మీకు? ఎందుకంటే ఇవాళ ఆయన వీడియో చూస్తే మీకు అరికాల మంటని ఎత్తికెక్కుతుంది. షర్మిలకి వీళ్ళు సరైన సమాధానం చెప్పారట. అర్థమైందా మీకు? మరి ఏం సమాధానం చెప్పారు? ఆవిడ పేటీఎం కుక్కల్లాగా మొరుగుతున్నారంది ఆవిడ. అది సరైన సమాధానం వీళ్ళు చెప్పటమా? మేము జాతి కుక్కలం అని చెప్పడం అది సరైన సమాధానమా? అంటే సాయికి అంతే అర్థమైందని నాకు అర్థమైంది. అంటే ఆయన స్థాయి ఏదో ఆ స్థాయిని ఆవిడ చెప్పింది కాబట్టి మిగతా వాళ్ళతో పాటు ఆయనకి ఆపాదించుకున్నాడా? అదే ఆయన వివరించాలి. అంటే ఇవాళ షర్మిలని ఆస్తుల గురించి ప్రశ్నించే అధికారం మీ అందరికీ ఎవడిచ్చాడు? నేను అదే అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం గురించి మీరు మాట్లాడండి. అన్నా నువ్వు దమ్ము ధైర్యం ఉన్నవాడివి, ఆస్తి పంచే అన్నయ్య అని చెప్పాలి కదా. నువ్వు ఇచ్చేసాయి, నీకెందుకు? నీకున్న ఆస్తి చాలు, నీ చెల్లెలకి ఇచ్చేయనాలి కదా. అది చెప్పకుండా శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు పెళ్ళయ్యాక ఆడపిల్లకి హక్కు ఉండదు అని చెప్తే అది దమ్ము ధైర్యం ఉండడమా? అది చెప్పించిన వాడెవడు? దమ్ము ధైర్యం లేని జగన్మోహన్ రెడ్డి. మరి అది మాట్లాడే ఈ సాయి, నీ ఇంట్లో ఆడపిల్లలకి అలా అన్యాయం చేస్తే ఊరుకుంటావా సాయి? ఒక ఆడపిల్లని చీర పట్టుకుని వేరే వ్యక్తితోటి మాట్లాడితే నువ్వు క్షమిస్తావా? నీ ఇంట్లో ఎవరైనా మాట్లాడితే, సొంత అన్న మాట్లాడితే ఊరుకుంటావా? నీచాతి నీచంగా నీ చెల్లెల్ని ఎవడైనా అంటే నీ ఇంట్లో వాళ్ళే అట్లా పోస్టులు పెట్టిస్తే రాజశేఖర రెడ్డికి పుట్టలేదని ఆయన చెప్పించినట్టుగా, ఇలాంటివి మీరు క్షమిస్తారా, సహిస్తారా? ఏదో చెప్తా చూడండి, ముక్కలు ముక్కలుగా కోసి కాకులకి గద్దలకి వేస్తారని అట్లా వేస్తాడుగా పౌరుషం ఉన్నవాడు. ఇవాళ ఏంటి అసలు ఈ పదాలేంటి? దమ్ము ధైర్యం అనే 2 పదాలు పట్టుకుని
ఏ వ్యక్తికైతే లేవో వాటి మీద పదే పదే చెప్తూ ఆయన అంతకంటే నేను చాలా గొప్పవాడినని ఆయన ఫీల్ అయిపోయి పట్టుమని 4 వాక్యాలు చూడకుండా చెప్పలేడు, ఆయన మాట్లాడతాడు. నీతి నిజాయితీ, తర్వాత ఏంటి క్రెడిట్ షోర్, ఎందుకు మనకి ఈ పదాలన్నీ, విలువలు విశ్వసనీయత. అంటే ఇప్పుడు అదే విధంగా ఏపీలో ఉండేటువంటి ప్రజలు కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా మా దగ్గర నుంచి దోచుకున్న 35,000 కోట్లు మీరు పాయింట్కి వచ్చారు. మీరు ఒక ఏపీ లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన దోచుకున్న ఎన్ని వేల కోట్లో మనకు తెలీదు. ఇప్పటికైతే 3,500 కోట్లు అక్కడికి పంపించాడు దుబాయ్కి. తర్వాత ఎలక్షన్స్లో ఎంత ఖర్చు పెట్టాడో ఆ లెక్కలు తీయాలి. తర్వాత రాజ్ కేసిరెడ్డి వాళ్ళ మీకు 70 పాయింట్ ఎంతో చాలా ఆస్తులు ఇంతకుముందు జప్తు చేశారు. ఇప్పుడు తల్లి తండ్రి పేరున కొన్ని ఆస్తులు కూడా జప్తు చేయాలని చూస్తున్నారు. తర్వాత ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించి. తర్వాత చెవిరెడ్డి ఇంకా మిగతా వాళ్ళు తిన్న డబ్బులు కూడా అంత లెక్కలు వస్తాయి. అది కాకుండా అదేంటది లడ్డు కల్తీ, వెంకటేశ్వర స్వామి తిన్నందుకు వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పాలి. అలాగే ఇవాళ మొత్తం మీరు ఏ స్కాములు తీసినా ఆంధ్రప్రదేశ్లో జరిగినవి ఇంతవరకు అంటే తల్లికి చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తులో పక్క, ఈ స్కాముల్లో సంపాదించిన డబ్బులు ఇంకో పక్క, తర్వాత అది క్విడ్ ప్రోకో ద్వారా వచ్చిన డబ్బులు ఇంకో పక్క, ఇలా మొత్తం అంతా కూడేస్తే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంచిపెడితే ఒక్కొక్క మనిషి అంటే ఒక్కొక్క కుటుంబం కనీసం ఒక 2-3 తరాలు కూర్చుని తినచ్చు కనీసం. లేదంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవి సరిపోతాయి. అప్పులు తేకుండా రాజధాని కట్టేయచ్చు, పోలవరం కట్టేయచ్చు, మంచి విద్యను అందించవచ్చు పిల్లలకి. మీరు ఎన్ని మంచి పనులు చేయాలన్నా ఆ డబ్బులు సరిపోతాయి. కనీసం ఒక 2-3 టర్మ్స్ సరిపోతాయి నన్ను అడిగితే. ప్రభుత్వాలు నిశ్చింతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు లేకుండా మొత్తం అప్పులు మాఫీ చేసేసి మొత్తం సజావుగా నడిపించవచ్చు. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేయాలంటే మొత్తం అవన్నీ వెనక్కి ఇచ్చేసి నేను ఇగో దమ్ము ధైర్యం ఉన్నవాడిని ఇగో ప్రూవ్ చేసుకుంటున్నాను అని అందరి సమక్షంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆయన అసెంబ్లీలో ఇస్తాడో లేదో ఒక బహిరంగ సభ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పిలిచిస్తాడో చేస్తే అప్పుడు ఆయన దమ్మున్న మగాడు, దమ్ము ధైర్యం ఉంది ఈయనకి, రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన నిలబడ్డాడు అని ప్రజలు చెప్పుకుంటారు. సో చూద్దామని ఖచ్చితంగా మీరు అన్నట్టు అటు తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, వీరందరూ అడుగుతున్న దానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తాడో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.